అందరికీ నమస్కారం. ఈరోజు మనం మూడో తరగతిలోని నీటి అందాలు అనే పాఠం గురించి తెలుసుకుందాము. ఇతివృత్తం, దర్శనీయ స్థలాలు, ప్రక్రియ, వ్యాసం. లక్నవరం. లక్నవరం అంటే తెలుసా మీకు? అది విశాలమైన స్థలం. విశాలమైన స్థలంలో రెండు గుట్టల మధ్య ఉన్న అందమైన చెరువు, అదే లక్నవరం చెరువు. ములుగు జిల్లాలో ఇది ఉన్నది. ఇది అడవి ప్రాంతంలో గుట్టల మధ్య ఉన్న అందమైన విహారయాత్ర స్థలం. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 212 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడి ప్రకృతి రమణీయత పర్యాటకులకు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తున్నది. ఈ చెరువును కాకతీయ రాజులు త్రవ్వించారు. ఎక్కువ వాన నీళ్లను నిల్వ ఉంచే చెరువుగా లక్నవరం పేరు పొందింది. ఈ చెరువు నీటి వల్ల వేల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. ఈ చెరువులో 13 ద్వీపాలు ఉన్నాయి. ఈ ద్వీపాల సౌందర్యం చూపర్లను ఆకట్టుకుంటున్నది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ 3 ద్వీపాలను కలుపుతూ రూపే ఏర్పాటు చేసింది. దీంతో పాటు చెరువులో ప్రయాణం చేయడానికి బోటింగ్ సౌకర్యం కల్పించింది. అప్పటి నుండి లక్నవరం సందర్శకులతో కలకలాడుతున్నది. లక్నవరం ఏ జిల్లాలో ఉన్నది? లక్నవరం ములుగు జిల్లాలో ఉన్నది. లక్నవరం చెరువును ఎవరు త్రవ్వించారు? కాకతీయ రాజులు త్రవ్వించారు. ఇందులో 13 ద్వీపాలు ఉన్నాయి. 3 ద్వీపాలకు మాత్రం రూపే ఏర్పాటు చేశారు. ఎవరు? రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ. కుంటాల. ఆదిలాబాద్ను తెలంగాణ కాశ్మీరంగా భావిస్తారు. ఈ జిల్లాలో సహసిద్ధమైన అడవులతో పాటు అందమైన జలపాతాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో అతి ఎత్తైన జలపాతంగా పేరు పొందిన కుంటాల జలపాతం నిర్మల్ జిల్లాలో ఉన్నది. ఉత్తర సహ్యాద్రి ఉత్తర శ్రేణుల్లో ఎత్తైన కొండల నడుమ కడెం నదిపై ఉన్నది. పూర్వం శకుంతల దుష్యంతుల కథలో శకుంతల ఇక్కడే నివాసం ఉన్నట్లు చెప్తారు. అందుకే మొదట్లో ఈ ప్రాంతాన్ని కుంతల అని పిలిచేవారు. రాను రాను దీన్ని కుంటాలగా పిలుస్తున్నారు. ఈ జలపాతం నిర్మల్ నుండి ఆదిలాబాద్ వెళ్లే 44వ జాతీయ రహదారి మీద ఉన్న నేరేడుగొండ మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. దాదాపు 145 అడుగులు 45 మీటర్ల ఎత్తులో ఉన్నది. కుంటాల జలపాతంను తెలంగాణ కాశ్మీరం అని దేన్ని పిలుస్తున్నాము? ఆదిలాబాద్ జిల్లాను పిలుస్తున్నాము. తెలంగాణ కాశ్మీరం అని ఆదిలాబాద్ జిల్లాను పిలుస్తున్నాము. రాష్ట్రంలో ఎత్తైన జలపాతం కుంటాల జలపాతం. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నది. ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో కడెం నదిపైన దీన్ని నిర్మించారు. పూర్వం శకుంతల దుష్యంతులు నివాసం ఉన్నట్లు చరిత్ర చెప్తున్నది. జలపాతం పక్కనే లోతైన నీటి గుండాలు ఉన్నాయి. ఇక్కడ నీరు ప్రవహిస్తున్న చోట ఒక గుహ ఉన్నది. అందులో పురాతన శివలింగం ప్రతిష్ఠితమై ఉన్నది. ప్రతి శివరాత్రి రోజు ఇక్కడి గిరిజన ప్రజలు పూజలు నిర్వహిస్తారు. అందమైన అడవుల మధ్య ఉన్న కుంటాల జలపాతాన్ని చూడడానికి మన రాష్ట్రం నుండే కాక దేశ విదేశాల నుండి కూడా చాలామంది పర్యాటకులు వస్తారు. మరి ఇక్కడ ఏంటిది? ఒక పురాతన శివలింగం ఉన్నది. NH-44 నేరేడుగొండ అనేది నేరేడుగొండ మండలంలో ఉన్నది. నాగార్జున సాగర్. తెలంగాణలో ప్రతి ఒక్కరు చూడదగిన ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టు. ప్రపంచంలో అతి ఎత్తైన రాతి కట్టడం. నల్గొండ జిల్లాలో కృష్ణా నది మీద దీన్ని నిర్మించారు. 1955లో భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశాడు. ఇక్కడ నుండి 14 కిలోమీటర్ల లాంచీలో ప్రయాణం చేస్తే నాగార్జునకొండ వస్తుంది. ఇక్కడ పురావస్తు శాఖ వాళ్ళు జరిపిన తవ్వకాల్లో అనేక బౌద్ధ శిల్పాలు దొరికినవి. ఇవి క్రీస్తకం 1 నుంచి 3వ శతాబ్దం కాలం నాటివి. వీటికి ఒక మ్యూజియం ఏర్పాటు చేసి సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు. ఇక్ష్వాక రాజులు ఈ ప్రాంతాన్ని విజయపూరి పేరుతో పరిపాలించారు. నాగార్జున సాగర్ నుండి 10 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అనుపు అనే ప్రదేశం వస్తుంది. ఇక్కడ బౌద్ధ మతానికి చెందిన నాగార్జునుడు విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు. నాగార్జున సాగర్ భారతదేశంలో 2వ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. సాగునీరుతో పాటు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడే ప్రాజెక్టు ఇది. ఇక్కడ రోజు 810 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. నాగార్జున సాగర్ విద్యార్థుల విహారయాత్రకు అనువైన ప్రదేశం. చూడండి, ఇక్కడ నాగార్జున సాగర్ అనేది నల్గొండ జిల్లాలో ఉన్నది. అది కృష్ణానది మీద నిర్మించారు. ప్రపంచంలో ఎత్తైన రాతి కట్టడం నాగార్జున సాగర్. 2వ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు. 1955లో నెహ్రూ శంకుస్థాపన చేశారు. నాగార్జునకొండలో బౌద్ధ శిల్పాలు క్రీస్తకం 1 నుంచి 3వ శతాబ్దానికి చెందినవి. ఇవి తవ్వకాల్లో బయటపడ్డాయి. ఇక్ష్వాక రాజులు విజయపూర్ పేరుతో పరిపాలించారు. ఒక రోజుకు 810 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అనేది జరుగుతుంది. బౌద్ధ మతానికి చెందిన నాగార్జునుడు నాగార్జున విశ్వవిద్యాలయాన్ని అనుపులో ఏర్పాటు చేయడం జరిగింది. పదజాలం. ఇక్కడ క్రింది పదాల వరుసలో ఒక పదం వేరుగా ఉన్న దాన్ని గుర్తించండి. చెరువు, కుంట, సరస్సు, నది. నది అనేది నీరు ప్రవహిస్తుంది. చెరువు, కుంట నీరు, సరస్సు నీరు ప్రవహించకుండా ఉంటుంది. గోదావరి, కృష్ణ, మంజీర్ అనేవి నదులు. లక్నవరం అనేది చెరువు. నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, హైదరాబాద్, జూరాల ఇవన్నీ ఏంటి ప్రాజెక్ట్స్. హైదరాబాద్ అనేది పట్టణం.
నెక్స్ట్ క్రింది పదాలు చదవండి. గీత గీసిన అక్షరాల మధ్య ఉన్న తేడాను గమనిస్తూ స్పష్టంగా పలకండి. అటక, ఆట, ఇలా, ఈగ, ఉడత, ఊయల, ఎలుక, ఏతం, ఒకటి, ఓడ. పై పదాలలో అక్షరాలు చదివినారు కదా. అచ్చుల్లో పొట్టిగా పలికే వాటిని హ్రస్వాలు అని, దీర్ఘం తీసే వాటిని దీర్ఘాలు అని అంటారు. అచ్చులలో ఏంటి పొట్టిగా పలికే వాటిని హ్రస్వాలు అని అంటాము, మరి దీర్ఘం తీసే వాటిని దీర్ఘాలు అని అంటాము. ఇక్కడ సూక్తి. నీరు ఎంత విలువైనదో బావి ఎండిపోయే వరకు తెలియదు. ప్రకృతి సహజ వనరు అయిన నీటిని, నీటి అందాలని కాపాడడం మన కర్తవ్యం. థామస్ ఫుల్లర్.